హాయ్ అండి, అందరికీ నమస్తే. మా శ్రీ సాయిలక్ష్మి బొటిక్ అండి, విజయవాడ ఎనికేపాడండి. జార్జెట్ క్రష్ అండి, డిజిటల్ ప్రింట్ యాకండి 6 మీటర్స్ అలా ఉన్నాయండి. 3-4 బిట్స్ వచ్చేలాగా మొన్న ఆఫర్ పెట్టాను కదండి రంజాన్ ఉగాదికి. కస్టమర్ దీంతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. మోడల్ చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఇలాగ హ్యాండ్స్ కూడా ఇలాగ ఈ మోడల్లో కావాలన్నారు. దీంతో ఈ క్లాత్ ఇలా ఈ మోడల్ స్టిచ్ చేస్తున్నానండి. ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. నేను ఫోటోలో చూపించాను కదా మోడల్, ఆ మోడల్లో 8 years బేబీ స్టిచ్ చేస్తున్నానండి. కింద 4 meters గియర్ పెడుతున్నాను. మిగిలింది ఇలాగా బాడీకి హ్యాండ్స్కి పెడతానండి. టోటల్ 6 meters పడుతుంది ఈ ఫ్రాక్కి. ఇదిగోండి, చిన్న వీ షేప్ ఇచ్చాను. బాడీ స్టిచ్ చేసాక ఇలా 2 జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్నాక ఈ మధ్యలోంచి కొలవాలండి హ్యాండ్స్కి మనం యాడ్ చేసుకోవడానికి. ఇదిగోండి, నాకు 22 inches వచ్చిందండి ఇలాగా ఫుల్ లెంత్. దీనికి 2 inches యాడ్ చేసుకోవాలండి. 24 inches తీసుకోవాలి హ్యాండ్స్కి. వెల్లడిపేమో మీటర్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఆ పీస్ కట్ చేసుకున్నాక ఇలాగ 2 sides ఇలాగ డిబ్బి స్టిచ్ చేసుకోవాలండి. 2 fold వేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ మధ్యలోకి సెంటర్లోకి ఇది ఇలా పెట్టేసి, ఇక్కడ సెంటర్లో కూడా ఇలా పెట్టేసి, ఇక్కడ కూడా సెంటర్లోకి ఇలా పెట్టుకోవాలండి. ఈ మిగిలిందంతా ఇలాగ ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 inches ఆపేసి పెట్టుకోవాలండి ప్రిల్స్. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదండి ఖర్చు కోసం, ఆ ఖర్చు కోసం వరకు వదిలేసి మిగిలిందంతా ప్రిల్స్ పెట్టుకోవాలండి. కస్టమర్ ఇందాక నేను చూపించిన ఫోటోలో మధ్యలో ఇలాగ రోప్ లేదండి. కస్టమర్ మధ్యలో రోప్ కూడా కావాలన్నారు. ఆ రోప్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఒక పీస్ తీసుకోవాలండి. నేను ఇది లోపల పక్క స్టిచ్ చేసి తిరగతీసాను, రివర్స్ చేశానండి. ఇలా వేసుకున్నాక ఈ సైడ్న ఇలా స్టిచ్ చేసుకుంది 2 sides ఇలా రావాలండి, ఇటువైపుకి రావాలి. ఈ మధ్యలో ఇదిగోండి 20 inches తీసుకున్నాను లెంత్ నేను. ఇది ఇదిగోండి ఇలా పెట్టేసి ఇటు స్టిచ్ చేసి మధ్యలో కూడా ఒక స్టిచ్ చేయాలండి. 2 ropes రావాలి కదండి. రోప్ వస్తే ఇలా దగ్గరగా లాక్కోవడానికి 2 ropes కావాలి కదా, అలా స్టిచ్ చేసుకోవాలండి. రోప్ కావాలంటే జాయింట్ పడకుండా ఏకండి పీస్ తీసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఆ స్టిచ్ చేసింది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొన్న చూపించాను కదండి హ్యాండ్కి లెవెల్గా ఈక్వల్గా ఇలాగ ప్రిల్స్ రావాలంటే ఏం చేయాలో మిషన్ మీద దూరం కుట్టేసుకొని ఇలాగ లాగేసుకోవాలి. రెండింటికి అలానే చేసుకోవాలండి. ఇలా లాగేసుకోవడమే. ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసుకోవడమే. ఇక్కడ మధ్యలో కూడా రోప్ వేసాక మిగిలిన క్లాత్ కూడా ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, రోప్కి నేను క్లాత్ యాడ్ చేసేసాను చూడండి. ఇలాగ 2 స్టైల్స్ యాడ్ చేసి మధ్యలో ఒక డాట్ వేసుకుంటే ఇలాగ రోప్ ఎక్కించుకోవాలండి. ఇలా రెండింటి నుంచి రోప్ ఎక్కించుకోవాలి. ఇదిగోండి, 2 పట్టుకు లాగేసుకుంటే ఇదిగోండి ఇలా ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి. ప్రిల్స్ అక్కర్లేదు అనుకుంటే ఈ చివరిని ఎలాగ మనం రోప్ అక్కర్లేదు అనుకుంటే మనం చివరిని ఇలాగ ప్రిల్స్ ఎలా పెట్టేసుకున్నామో మధ్యలో కూడా అలా ప్రిల్స్ పెట్టేసుకొని ఒక డాట్ వేసేసుకోవడమే అండి, ఒక కుట్టి లాగేసుకోవడమే. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్కి మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా లాగేసుకోవడం. నేను చివరిని ఇలా వేసాను. 2 handsకి కూడా ఇలానే వేసుకోవాలండి. ఇలా లాగేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఇటు ఒక హ్యాండ్ అలా వేసేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే మనకి. కింద పార్ట్ యాడ్ చేసేసుకోవడమే ఫ్రాక్కి. ఇదిగోండి, ఇది కింద పార్ట్ ఇలా ప్రిల్స్ పెట్టేశాను. ఇది అంబ్రెల్లా కటింగ్ కుదరవు కదండి క్రష్. ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవడమే. ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ తీసుకొని ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవడమే అండి. ఇలా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి తీసుకొని ఇదిగోండి లైనింగ్ కూడా యాడ్ చేస్తాను. దీనికి బాడీ యాడ్ చేసేస్తానండి. 2 parts అలా రెడీ చేసేసుకోవడమే.
ఇదిగోండి ఫుల్ ఫ్రాక్ స్టిచ్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది. మోడల్ కూడా అదిగోండి హ్యాండ్స్కి అలాగా రోప్స్ వస్తాయి, కింద అలా కూర్చొస్తుంది. బెల్ట్ కూడా మ్యాచింగ్ తెప్పించానండి, 200 బెల్ట్ వచ్చి. ఇప్పుడు అలానే వస్తున్నాయి కదా క్రష్ ఫ్యాబ్రిక్స్కి కూడా, లాంగ్ ఫ్రాక్స్కి అది చాలా బాగా వచ్చిందండి. ఇందులో కావాలంటే సేమ్ కలర్ ఇంకో 6 మీటర్స్ ఉందండి. 85 రూపీస్లో అయితే కొన్ని ఉన్నాయండి, చూపిస్తాను చూడండి.